హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే వ్లాగ్స్. ఈరోజు అయితే డైలీ రొటీన్ బ్లాగ్ చేస్తాను. అట్లే ఈరోజు శనివారం కదా, మా మమ్మీ పూజ చేస్తుంది, అందుకే పూలన్నీ తెచ్చిచ్చేసిన. అట్లే మా అమ్మతో ఈరోజు పూరీలు ఆకుకూర పప్పు చేయించుకుందాం. మా మమ్మీ వస్తుంది. ఈడున్నా మా అమ్మ జనాలంటే ఏం జనాలు కనపడతారు లేదంటే అన్ని. అన్నీ ఎవరు తినద్దండ్రు రాత్రి. పూలు తెచ్చిచ్చేసిన, ఆకుకూర, చిన్నోడి పాలు. మా అమ్మతో పప్పు పూరీలు చేపించుకొని తిందామని ఆశపడినా, గ్యాస్ అయిపోయింది. ఏంటి మా గ్యాస్ అయిపోయింది చెప్పు. పొద్దున్నే వెళ్ళి మా అమ్మకి అన్నీ తీసుకొచ్చి ఇచ్చి ఆకుకూర క్లీన్ చేసుకుంటూ ఆడే ఉన్నా. ఇప్పుడు వచ్చి ఇక్కడ బట్టలు ఎత్తేస్తాను. ఆకుకూర అంతా కడిగి పెట్టినా మా అమ్మ చేస్తుందని, కానీ ఇప్పుడు నేనే చెయ్యాలా, తీసుకొచ్చి చేసేస్తా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే ఎంతో ఆశగా ఉంటే మా అమ్మతో చేపించుకొని తినాలని, గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు నేనే చేసుకొని తినాలా. నేను చేసుకొని తింటే నాకు అస్సలు నచ్చదు. ఆకుకూర అంతా కూడా కడిగి నీట్గా వాష్ చేసి పెట్టేసినాను అనమాట. ఇప్పుడైతే పూరి పిండి కలుపుతున్నాను. పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం రవ్వ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి పూరీలు. నిజంగా నేను ఎప్పుడూ ఇట్లా చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిన్న కూడా చాలా క్రిస్పీగా వచ్చిండే. పూరి పిండి అయిపోతానట్లే ఇంకా మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చి ఈడే చేయాలా. చేసేద్దాం, ఎంతసేపు చేస్తాం. పూరీల పిండి అయితే కలిపేసిన. ఇక్కడ రైస్ కూడా చేసిన, వేడివేడిగా ఉంది. ఇక్కడైతే పప్పు పెట్టేసిన. పోపు అయితే పెట్టేస్తున్నా పప్పుకి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయింది కదా, అందుకే మా అమ్మ కోసం నీళ్ళు పెట్టినా, తీసుకొని పోయి ఇచ్చేస్తా. స్నానం చేసేసి పూజ చేసేస్తుంది. ఇక్కడైతే పోపు రెడీ అవుతుంది. చిన్నోనికి అయితే బువ్వ ఆకులు అవుతుంది. ఏం కావాలన్న బువ్వా ఆకులు అప్పుతుందా? పాలు తాగుతుంది కదా. ఏం చారు మన ఇంట్లో? చారా? చారేమి? ఏం చారా? ఏం చారా? ఏం చారమ్మా? పప్పు. మా ఇంట్లో పప్పు. పప్పు రెడీ. పప్పు అయితే పోపుకు పెట్టేసిన. ఇక్కడైతే పూరి చేస్తానని అనమాట. తొందరగా చేయాలా. చిన్నోడు ఆకలి అంటున్నాడు. పాలు బిస్కెట్ తిన్నాడు, కానీ వానికి పూరి, చపాతీ, దోశ ఇట్లా టిఫిన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వాడు పూరి చేస్తానని తెలియగానే అమ్మ చపాతీ అంటున్నాడు. వాని కోసమైనా కొంచెం తొందరగా చేసేయాలని ఫాస్ట్గా చేస్తాను. మా అమ్మ చేస్తుంది కదా అని కొంచెం ఫ్రీగా ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఎప్పుడో చేసేసేదాన్ని. రండి తొందరగా వేసి చిన్నోనికి ఇచ్చేద్దాం. పూరి చారు అయితే చేసేసుకున్నాం. టేస్ట్ చాలా బాగుంది. వాడు తినేసినాడు, ఆల్రెడీ చెప్తున్నాడు. వాడే నాకు కూడా తినిపించినాడు. బాగుంది, తిన్నా. నేను కూడా ఇప్పుడు వేసుకున్న ప్లేట్లోకి తినల్లా. పూరి మాత్రం చాలా బాగా వచ్చింది. క్రిస్పీగా, సాఫ్ట్గా బాగుంది. చారు కూడా బాగుంది. ఇంకా నేను తినలే, చిన్నోడు ముద్ద పెట్టింటే తిన్నా. నేను బాగా చేస్తా వంట, కానీ నాకు మా అమ్మ చేసేది నచ్చుతుంది అనమాట.
మా అమ్మ కన్నా నేనే బాగా చేస్తా, కానీ నాకు మా అమ్మ చేసేదే నచ్చుతుంది. బాగుంది, మా అమ్మ చేసింటే ఇంకా బాగుండు. పూరి మాత్రం చాలా క్రిస్పీగా వచ్చింది, అంటే సాఫ్ట్గా ఉంది, క్రిస్పీగా కూడా ఉంది. నాకు ఇట్లుంటేనే చాలా ఇష్టం. ఏం చేస్తానమ్మా? పూజకి అంతా రెడీ చేసుకుంటాను. ఇంతే మేము పూజ. ఎవరు మాడా? ఎవరాడా? ఏడుకొండలు అంట. మాకు చాలా ఇష్టం వెంకటరామ స్వామి, బంగారు తండ్రి. ఈ అమ్మ పొట్టిది ఆడ పూలు వేసేగాక చీర వేసుకుంది. మా అమ్మకైతే పూరీలు వేసుకొని వేయిస్తానా, చూద్దాం టేస్ట్ ఎట్లుందో అడుగుదాం. మా అమ్మతో చేపించుకొని తిందాం అనుకుంటే మా అమ్మకే నేను చేసి ఇచ్చిన. టేస్ట్ పూజ చేసేసింది. పూజ అయిపోయే వరకు తిందు మా అమ్మ పాప. ఏమా బాగుందా? యాలమ్మా నువ్వు పూరీలు చేసిలేదు. పూరీలు అయితే చేసుకొని తినేసినాం కదా. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. చిన్నానికి తినిపించేసిన, నేను తినేసిన. ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది. బట్టలు ఒకటి మడిచిపెడితే ఇంకొంచెం ఫ్రీగా కూర్చోవచ్చని బట్టలన్నీ ఫాస్ట్గా మడిచిపెడుతున్నా. చిన్నోడేమో పీకేస్తున్నాడు, నేను మడిచిపెట్టడం, వాడు పీకేయడం, ఇదే అయిపోయింది మాకు. పని అంతా అయిపోయిందని అనుకుంటే ఒక పార్సల్ వచ్చింది. పార్సల్ ఓపెన్ చేసి చూద్దాం ఏం ఆర్డర్ చేసిన. అంటే చాలా ఆర్డర్ చేసిన, ఏది వచ్చిందో చూద్దాము. మీషోలో ప్రోడక్ట్స్ కన్నా ఈ అట్ట బాక్స్ భలే స్ట్రాంగ్ ఉంటాయి. సన్ స్క్రీన్ వచ్చింది. 2-3 ఆర్డర్ పెట్టినాను అనమాట, ఇంటికి సంబంధించినవి అవి ఇవి. అందులో సన్ స్క్రీన్ వచ్చింది. నేను వాడేదైతే ఇదే సన్ స్క్రీన్. అయిపోయింది. మొన్న ఆర్డర్ పెట్టినా చాలా ఫీలింగ్ వచ్చింది. మీషో చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడైతే బెంగల్ స్టోర్కి పోలా. ఎందుకంటే చిన్నోని మెల్లో ఈ డాలర్ ఉంది కదా, వెంకటేశ్వర స్వామిది, ఇది చాలా బ్లాక్ అయిపోయింది అనమాట. చాలా బ్లాక్ అయిపోయింది. మా అమ్మ కొత్త తీసుకొని వచ్చింది. అది మార్చాలంటే బ్లాక్ కలర్ దారం ఉండాలి కదా, ఆ దారం తీసుకొచ్చేకి పోతున్నాం. వెళ్దాం రండి. చిన్నోనికి దారం అయితే తీసుకొని వచ్చిన. ఫస్ట్ చిన్నది ఉండే ఎండిది వెంకటేశ్వర స్వామిది, అది చాలా బ్లాక్ అయిపోయింది అనమాట. అందుకే మార్చినాం అనమాట. మా అమ్మ తీసుకొచ్చింది. ఇది ఎంత బాగుందో స్వామి చెప్పు. తినుది పైకెత్త. మా అమ్మ పసుపు కుంకాలు పట్టించేసింది, కనిపిస్తాను లేదు. మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం. అందుకే చిన్నోని మెల్లో ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి ఉంటుందన్నమాట. ఇంతే అండి ఈ వీడియో. ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఏం చేయాలో నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.